సుభాష్, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. విహారీ మళ్ళీ ఫామ్లోకి రాకముందే నా పవర్ తిరిగి నా చేతికి రావాలి. విహారీకి నేనేంటో చూపించాలి. చేతిలో ఉన్న ఈ 10-15 రోజుల్ని కరెక్ట్గా ఉపయోగించుకోవాలి. అసలు ఈ హాస్పిటల్ వాళ్ళు ఏం చేస్తున్నారో నాకేం అర్థం కావట్లేదు. నన్ను అక్కడికి ఇక్కడికి తిప్పుతున్నారు. మాట్లాడితే టెస్ట్లు అంటున్నారు. మధ్య మధ్యలో ఇంజెక్షన్ పొడుస్తున్నారు. అమాయకంగా కనిపిస్తున్నామని మా దగ్గర అంతా లాగేద్దామని చూస్తున్నారా ఏంటి? ఏమైనా అవసరం ఉంటే పిలవండి మేడం. అలాగే. విహారీ గారు, మీకు జ్యూస్ చేయడానికి ఫ్రూట్స్ తీసుకొస్తాను. ఇప్పుడేం వద్దులే లక్ష్మి. చూడ్డానికి చాలా నీరసంగా ఉన్నారు. ఇప్పుడే తాగాలి. ఉండండి, నేను వెళ్ళి తీసుకొస్తాను. కనక మహాలక్ష్మి, కనక మహాలక్ష్మి, కనక మహాలక్ష్మి, కనక మహాలక్ష్మి. గౌరీ, మనం వెళ్ళేది ఇంకెప్పుడే? ఈ హాస్పిటల్ వాళ్ళు మన దగ్గర నుంచి డబ్బులు కాజేసే కార్యక్రమం ఏమీ పెట్టుకోలేదు కదా? అలాంటిది ఏమైనా డాక్టర్లు అడిగితే ఈడ్చి కొట్టినా మన దగ్గర దమ్ముడి అయినా లేదని నిర్మమాటంగా చెప్పి. కనక మహాలక్ష్మి, మీ అమ్మ నాన్న వాళ్ళు హాస్పిటల్కి వస్తున్నారని తెలుసు, కానీ వాళ్ళు కూడా ఇదే హాస్పిటల్లో ఉన్నారని నేను అస్సలు అనుకోలేదు. వాళ్ళు ఇదే హాస్పిటల్లో ఉన్నారని నాకు తెలుసు విహారీ గారు. మరి వాళ్ళు ఇక్కడే ఉన్నారని తెలిసి
ఇప్పటి వరకు నాకెందుకు చెప్పలేదు? అంటే చెప్పే అవకాశం రాలేదు. నేనేమో తప్పించుకునే అవకాశమే లేదు. అందుకే వాళ్ళు ఇక్కడే ఉన్నారని తెలిసినా వాళ్ళకి కనిపించకుండా తిరుగుతున్నాను. సరే, నాకు ఆక్సిజన్ మాస్క్ ఉంది కాబట్టి నన్ను గుర్తుపట్టలేరు. నువ్వు ఇలాగే తిరుగుతూ ఉంటే నేను ఖచ్చితంగా చూసేస్తారు. ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను. చెప్పండి సిస్టర్. అయ్యయ్యో, సిస్టర్ని కాదండి, లక్ష్మిని. ఇప్పుడు నన్నెవరు గుర్తుపట్టరుగా? నేనే గుర్తుపట్టలేదు, ఇంకా వాళ్ళేం గుర్తుపడతారు? సరే, ఇప్పుడు మీకు జ్యూస్ ఇస్తాను. ఎక్స్క్యూజ్ మీ సిస్టర్. సిస్టర్, మిమ్మల్ని. ఇక్కడ ఆదికేశవ అని పేషెంట్ ఉండాలి. ఎక్కడున్నారు? థ్యాంక్స్ అండి. రాజీ, డాక్టర్లు ఏమైనా చెప్పారా? డిశ్చార్జ్ చేసేస్తామని ఏమైనా చెప్పారా? పెదనాన్న, ఎందుకంత కంగారు పడిపోతావు? ఇలా బెడ్ల మీద, చక్రాల కుర్చీల మీద కూర్చోవడం నా వల్ల కావటం లేదమ్మా. మనం హాయిగా ఇంటికి వెళ్ళిపోతే, ఇంట్లో మనకు నచ్చిన వాతావరణంలో పడుకుంటే ఆ వచ్చే నిద్రే వేరు. ఇక్కడ నిద్ర రాదు, మనం కూడా నిదానంగా ఉండలేము. సర్లే పెదనాన్న, వీలైనంత త్వరలో పంపించేస్తామన్నారు. ఏమైందయ్యా? పెదనాన్న, ఏమైంది పెదనాన్న? ఏమైందయ్యా? పెదనాన్న, ఏమైంది పెదనాన్న? పెదనాన్న, ఏమయ్యా? ఏమైందయ్యా? పెదనాన్న, పెదనాన్న. హలో, వెళ్ళు. ఏమయ్యా? సిస్టర్, మా పెద్దాయన ఆక్సిజన్ పైపులు ఊడిపోయాయి. ఒకసారి వచ్చి చెక్ చేస్తారా? సిస్టర్, మిమ్మల్ని. నేనా? రండి సిస్టర్, మీరే కదా పెట్టాలి. మాకెలా తెలుస్తుంది? ఆలోచిస్తారేంటండి మీరు? అది రండి. ఏమైంది? ఊపిరాడట్లేదమ్మా. నేను చెప్పాను కదండి, అక్కడ పైపులు ఊడిపోయాయని.
బిహారీ గారికి కూడా ఆక్సిజన్ మాస్క్ పెట్టారు కదా, ఒకసారి అక్కడికి వెళ్ళి చూస్తే. ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను. బ్లూ వైర్ పైన ఉంది, రెడ్ వైర్ కింద ఉంది. అంటే నాన్నగారు ఆక్సిజన్ సిలిండర్ కూడా ఇలాగే సెట్ చేయాలన్నమాట. పెద్దనా ఎందుకైనా మంచిది, ఒకసారి డాక్టర్ గారిని పిలుచుకుని వస్తాను. అలాగేనమ్మా. అమ్మా నర్సమ్మా, నీతో కొంచెం మాట్లాడాలి. చేయబోయే ఆపరేషన్ గురించి ఏమైనా చెప్పారా అమ్మా? ఆపరేషనా? అవునమ్మా, మా ఆయనకు అదేదో మెదడుకు సంబంధించిన వ్యాధి వచ్చిందంట. అర్జెంటుగా 10 రోజుల్లో ఆపరేషన్ చెయ్యాలంటున్నారు. 20 నుంచి 25 లక్షలు అవుతుందని కూడా చెప్పారు. ఇప్పటికిప్పుడు అంత డబ్బు ఎలా తీసుకురావాలో నాకేం అర్థం కావడం లేదు. మాదేమో చిన్న కుటుంబం, అవసరం చూస్తే చాలా పెద్దది. ఇప్పుడేం చెయ్యాలో మాకేం తోచడం లేదమ్మా. నాన్న, మీకింత పెద్ద కష్టం వస్తే మీ కూతురుగా మీ పక్క నుండి మీకు సేవ చేయలేకపోతున్నాను, మీ అవసరం తీర్చలేకపోతున్నాను. మీరింత ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే నా వంతు సహాయం నేను చేయలేకపోతున్నాను. నర్సమ్మా, 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 ఇప్పుడు ఆపరేషన్ అంటే ఏమవుతుందో ఎలా జరుగుతుందోనని చాలా భయంగా ఉందమ్మా. డబ్బులు కానీ సమకూరకపోతే ఆపరేషన్ చెయ్యరు. ఆయనకు కానీ ఏమైనా అయితే నేను నా కూతురు దిక్కులేని అనాథలుగా మిగిలిపోతామమ్మా. మీరు బాధపడకండి. నాకు వీలైతే నేను ఒకసారి డాక్టర్ గారితో మాట్లాడతాను. ఆ పని చేసి పుణ్యం కట్టుకోమ్మా. చచ్చి నీ కడుపును పుడతాను. గౌరీ, వస్తున్నానయ్యా. ఆయన పిలుస్తున్నాడమ్మా, నేను వెళ్ళొస్తాను.
సూర్యుడివి నా చంద్రుడివి నా దేవుడివి నువ్వే నా కన్నులకి నువ్వు వెన్నెలవి నా ఊపిరివి నువ్వే నువ్వే కదా నువ్వే కదా సితార నా కలకి నువ్వు నా ప్రాణమ్మని సరిపోదట మాట. ఈ నిస్సహాయురాల్ని క్షమించండి నాన్న. రాజీ, ఈ గౌరీ ఏదే, ఎక్కడికి వెళ్ళింది? డాక్టర్తో మాట్లాడడానికి వెళ్ళింది పెద్దనాన్న, వచ్చేస్తుంది. ఏంటో నాకేదో పెద్ద జబ్బు వచ్చినట్టు మొన్ననగా హాస్పిటల్ తీసుకొచ్చి ఈ రోజు వరకు ఉంచారు. ఇప్పుడు కూడా డాక్టర్ గారితో మీ పెద్దమ్మ ఏ మంత్రాలు చేస్తుంది, త్వరగా రమ్మని చెప్పు. చూడండమ్మా, మీరు ఎంత ఆలస్యం చేస్తే ఆయన ఆరోగ్యానికి అంత ప్రమాదం. మీరెంత ముందు చూపుతో వస్తే ఆయన ఆరోగ్యాన్ని కాపాడిన వాళ్ళం అవుతాం. మీరు చెప్పింది అర్థమవుతోంది డాక్టర్ గారు. కాకపోతే ఉన్న డబ్బంతా పెట్టి కూతురు పెళ్లి చేశాం. ఇప్పుడు మళ్ళీ డబ్బంటే మేమెక్కడి నుంచి తెస్తాం? 10 రోజుల సమయం. మాలాంటి జీవితాలకి అది చాలా భారం. అందుకే ఆలోచించాల్సొస్తుంది. మీ సమస్య నాకు అర్థమవుతుందమ్మా, కానీ మనిషి కన్నా మించింది ఏముంటుంది చెప్పండి? మనిషిని కాపాడుకోవాలంటే మీ వంతు కృషి మీరు చెయ్యాలి. ఏదో విధంగా డబ్బు సమకూరేలా చేసుకోండి. ఒక్కసారి డబ్బు సమకూరాక హాస్పిటల్కి రండి, సరేనా? అలాగే డాక్టర్ గారు. ఈ సమయంలో నువ్వు లోపల ఎంత మదన పడుతున్నావో నాకు అర్థమవుతుంది. ఈ విషయం నాన్నకి చెప్పలేక, లోపల దాచుకోలేక, డబ్బు ఎలా తీసుకురావాలో తెలియక నువ్వు ఎంత సతమతం అవుతున్నావో నాకు తెలుస్తుంది. ఈ సమయంలో నీ పక్క నుండి నీకు ధైర్యం చెప్పాల్సిన దాన్ని, డబ్బు కోసం ఏదో ఒక విధంగా ప్రయత్నం చేయాల్సిన దాన్ని. కానీ మీకు దూరంగా ఉండిపోవాల్సి వస్తుంది. సమస్య గురించి తెలిసి కూడా సహాయం చేయలేని పరిస్థితుల్లో ఉండిపోవాల్సి వస్తుంది. నన్ను క్షమించమ్మా. సమయానికి లక్ష్మి ఎక్కడికి వెళ్ళిపోయింది? అవసరమైనప్పుడు కనిపించదు, అవసరం లేనప్పుడు మాత్రం దిష్టి బొమ్మలాగా ఎక్కడికి కదలకుండా ఎదురుకుండా కూర్చుంటుంది. డాక్టర్ రాసిచ్చిన టాబ్లెట్స్ తీసుకురమ్మని నేనే లక్ష్మిని పంపించాను పద్మాక్షి. వెళ్ళైతే మాతో కూడా ఒక మాట చెప్పి వెళ్ళాలి కదా. సహస్రా, లక్ష్మినితో చెప్పి వెళ్ళినా చెప్పకుండా వెళ్ళినా అమ్మ చెప్పిన పని మీద కదా వెళ్ళింది. అది అర్థం చేసుకోకుండా ఆ అమ్మ మీద విరుచుకుపడతావేంటి?